హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటిదనంటే డబల్ రోడ్లలో అంటే డబల్ రోడ్డు మీన్స్ డివైడర్ ఉన్న రోడ్లలో మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఏ లైన్ మెయింటైన్ చేసుకోవాలి అనే క్వశ్చన్ ఉందండి. సో ఈ డివైడర్ ఎంబట్టి మనము మెయింటైన్ చేసుకోవచ్చు. జనరల్గా డివైడర్ ఎంబట్టి మెయింటైన్ చేసుకునేటప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఉన్న పిల్లర్ అనేది అక్కడ ఉన్న డివైడర్కు స్ట్రైట్గా ఉంటే టచ్ అవుతుంది. సో ఒకవేళ స్ట్రైట్గా లేదంటే టచ్ కాదండి. మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నామో ఇక్కడ మిర్రర్లో తెలిసిపోతూ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. అయితే రైట్ సైడ్ లైన్లో వెళ్ళాలి, లేదంటే లెఫ్ట్ సైడ్ లైన్లో వెళ్ళాలి. సో మనము ఇట్లా మిడిల్లో వెళ్ళామనుకోండి, ఇలా మిడిల్లో వెళ్తే ఏంటంటే ఇక్కడ చూడండి గ్యాప్ చాలా ఉంది. అదర్ వెహికల్ కూడా ఓవర్టేక్ చేయడానికి స్పేస్ లేదు. సో కాబట్టి ఏంటంటే మనకి వెనక వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనం అయితే రైట్కి వెళ్ళాలి, లేదంటే లెఫ్ట్కి వెళ్ళాలి. సో మనం లెఫ్ట్ వెళ్ళామనుకోండి, ఏ వెహికల్ కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు. అంటే హారన్ చేయకుండా ఇబ్బంది అనేది పెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటారు. యాజ్ ఏ రూల్ ప్రకారం ఇక్కడ అతను రైట్ ఇండికేటర్ వేశారు కదా, మనం లైట్గా లెఫ్ట్ మిర్రర్ చూసేసుకొని లెఫ్ట్కి వెళ్ళిపోవాలి నిదానంగా. సో మళ్ళీ ఇమీడియట్లీ మళ్ళీ రైట్ కన్నా వెళ్ళాలి, లేదంటే లెఫ్ట్ కన్నా వెళ్ళాలి. ఒకవేళ మనం ఏదైనా లైన్ చేంజ్ అవుతున్నాం అనుకోండి, ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు ఇండికేటర్ అనేది యూజ్ చేసుకోవాలి. సో లేదు, ఏ వెహికల్ లేదు అన్నప్పుడు కామన్గా లైట్గా టర్న్ చేసుకొని ఏ సైడ్ అయితే వెళ్తున్నామో లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్ మిర్రర్ అబ్జర్వేషన్ చేస్తూ మన వెహికల్ అనేది మూవ్ చేసుకోవాలి. జనరల్గా నేను రైట్ లైన్లో మెయింటైన్ చేస్తున్నానండి. సో రైట్ లైన్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం స్ట్రైట్గా వెళ్ళడానికి, ఫాస్ట్గా వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. ఈ లైన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లైన్ వచ్చేసి చాలా స్లోగా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో మ్యాక్సిమం స్లోగా వెళ్ళే వెహికల్స్ ప్రతి ఒక్కరు కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే రైట్లో కూడా స్లోగా వెళ్తే బ్యాక్ సైడ్ అతను మీకు హారన్ చేస్తూ ఉంటారు, వెనక పర్సన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎందుకు అని అంటే మనం స్లోగా వెళ్తున్నాము. అదర్ పర్సన్ ఏంటంటే యాజ్ ఏ రూల్ ప్రకారం, గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే మనము రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ అనేది చేయాలి. ఎందుకని అంటే మన డ్రైవింగ్ సీట్ వచ్చేసి మనకు రైట్ సైడ్లో ఉంటుంది కాబట్టి ఓవర్టేకింగ్ అనేది రైట్ సైడ్ నుంచి చేయాలి. అదర్ కంట్రీలలో లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది, బై రోడ్ వచ్చేసి రైట్ లైన్లో ఉంటుంది కాబట్టి మనము లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తాం. ఇక్కడ మాత్రం రైట్ సైడ్లో టర్న్ తీసుకుంటాం అన్నట్టు. జనరల్గా మనకి ఇక్కడ ముందట వెహికల్ చూసుకున్నట్టయితే 50 ఫీట్ గ్యాప్ ఉండాలి అని అంటారు. 50 ఫీట్ అంటే ముందట బస్సు ఉంది చూసారా, అంత దూరము. సో మనకి ఇక్కడ ఫ్రంట్ వెహికల్ డిస్టెన్స్ ఎంత ఉండాలంటే, చాలామంది నెంబర్ ప్లేట్ చూసుకోవాలని చెప్తారు. నెంబర్ ప్లేట్ కాదంటే అక్కడ మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే వీల్స్ కనబడుతున్నాయి కదా, ఆ వీల్స్ కనబడేంత డిస్టెన్స్ మెయింటైన్ చేసి మినిమం ఒక 12 ఫీట్ అనేది మనకు మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో మన వెహికల్ స్టీరింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ బానెట్ వరకు ఎండ్ వరకు 4 ఫీట్ వరకు ఉంటుంది. అక్కడ నుంచి ఒక 6 ఫీట్ వరకు మనం చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మినిమం ఒక 12 ఫీట్ ఉందనుకోండి, ఒకవేళ ఆ వెహికల్ కొద్దిగా బ్యాక్ వచ్చినా కానివ్వండి, మన వెహికల్ కొద్దిగా ముందుకు వెళ్ళినా కానివ్వండి, ఆ స్పేస్ అనేది మనకు సరిపోతూ ఉంటుంది. మీరు ఏ లైన్లో వెళ్ళినా లెఫ్ట్కి వెళ్ళాలని చెప్పాను. ఇందాక డివైడర్ ఉన్నప్పుడు రైట్ మెయింటైన్ చేసాం, ఇక్కడ డివైడర్ లేదు కాబట్టి మనం లెఫ్ట్ మెయింటైన్